థ్యాంక్ యూ వెల్కమే. మీరు నా మీద చూపెట్టిన అనుమానానికి నేను నిజంగా నెత్తి ఉంచి నమస్కారం చేసుకుంటున్నా. ఇవాళ నాకు ఇంతగానో ఉబ్బరియనికి కారణం శాల్వాలు కప్పుడు. శాల్వాలు అంటే అవార్డులు కూడా ఇచ్చిండ్రు. ఈ అవార్డులు ఏమో జర అల్కగానే ఉన్నాయి కానీ మంచిగానే కొడుతున్నాయి. అరే ఉండవా బాబు, అప్పుడే ఆటోగ్రాఫ్లు ఏడికెళ్ళి తెచ్చేయాలి నేను. జర ఆగుండి, ఈ అనుమానం సలగుందా. ఈడేమంతో మాట్లాడుతుండు, ఏం అవార్డులు? ఒరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏరికను అలంకరించినటువంటి గర్వనీయులైన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా సినిమాల మంత్రి సీనన్న గారికి హృదయంలో పూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ. ఏంటి ముఖ్యమంత్రి, సినిమాల మంత్రి, ఇంతమంది వచ్చిండ్రా? ఏం అవార్డులు నీకురా? ఇవి తెలంగాణ సర్కార్ ఇచ్చే అవార్డులు. ముఖ్యమంత్రి రాకపోతే అమెరికా ట్రంప్ సార్, ఒబామా సార్ వస్తాడా? సల్లగుండా. అబ్బో, నువ్వు పెద్ద హీరో అయినట్టు ఫీల్ అవుతున్నావు ఇంద్రా. ఊళ్ళ అరుగుల మీద కూర్చొని బొడ్రాయి కాడ గఫాలు కొట్టే నన్ను హైదరాబాద్కు తీసుకొచ్చి గొప్పని చేసిన మా సాఫిత్రక్క నిజంగా నాకు ఎంతో మేలు చేసింది. కాళ్ళకు చెప్పులు కూడా లేకుంటుండే అప్పుడు ఇలా బూట్లు వేసుకొని తిరుగుతున్నా నేను. అరే ఏం పుట్టిందిరా నీకు? కాలు కింద చెప్పు, చెప్పు కింద తేలు, గంజిలే ఈగ, ఏం మాటలు ఇవన్నీ? కానీ సత్తిగాన్ని అతి ఉత్తమ నటునిగా ఎన్నుకొని ఏరి సెలెస్కెనింగ్ చేసినందుకు. ఏందిరా నువ్వు హీరో అయినావు, మళ్ళీ నీకు ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చిండ్రా? నాకేమో ఉత్తమ నటునికి అవార్డు వస్తే నీకేమో ఉత్తమ సమాజ నటి కింద అవార్డు వచ్చింది అక్క. నీకు సబ్సెన్స్ అంట అని చెప్పలేరు. తీసుకుంటావా నువ్వు కూడా? పొల్లు దానం కాదు, ఉసుకే బోనం కాదు, ఉత్తుత మాటలు మాట్లాడకీడ. మనకేవాళ్ళు అవార్డులు ఇచ్చేది? మన అవార్డులు మనకి ఇవ్వకపోతే ఫకఫంటి రాష్ట్ర పోలకి ఇస్తారా? గమ్మత్ మాట్లాడుతావు ఏంటిదక్క? తెలంగాణ కొడుకుగా పుట్టినందుకు నేను ఇవాళ చాలా గౌరవపడుతున్నా. మోదాలు మొగురం కాదు, కొన దూరం అవుతుందారా? మనకి ఇండస్ట్రీ ఇంకా కాలేదంటే ఇక అవార్డులట. బిత్తిరక్క ఇప్పటి సంది మన సినిమా హీరోలు, మన సినిమా హీరోయిన్లే, మన సినిమా కంపెనీ, మన యాస, మన భాష, మన అవార్డులే. పిచ్చి సత్తి, కరెంటే లేదంటే గాలి పంకేయ అన్నాడట వెనకటికి ఎవడో. నీ కథ కూడా గట్లనే ఉంది. ఎవరు నీకు ఇప్పుడు ముచ్చట చెప్పింది? ఓగారికి అంత అవార్డులు ఇస్తారంట అక్క. సినిమాల మంత్రి సీనన్ననే చెప్పిండు. మనకి ఇవ్వకుంటే ఇంకెవరికి ఇస్తారక్క? అవునా? మరి నువ్వేంద్రా పెద్ద అప్పుడే అవార్డు వచ్చినట్టు మస్తుగా ఫీల్ అవుతున్నావు? మళ్ళీ అవార్డులు వచ్చినాక మీటింగ్లు అలా మాట్లాడడానికి తిప్పలు కాదు అక్క. అందుకే ఇప్పటి సండే రివాల్సర్స్ చేసుకుంటున్నా. ఇప్పుడు తెలంగాణ అవార్డులను పెట్టి ఎవరున్నారని ఎవరికి ఇస్తారా? వాళ్ళకి నంది అవార్డులు వస్తాయి, మనకేమో ఫాలఫిట్ అవార్డులు వస్తాయి. నీకు తెలుస్తలే సత్తి, ఆంధ్ర హీరోలు, బొంబాయి నుంచి విలన్లు, ఢిల్లీ నుంచి హీరోయిన్, తమిళ నుంచి టెక్నీషియన్లు, ఇలా మనోళ్ళు ఒక్కళ్ళని ఉన్నారా? ఎన్కౌంటర్ శంకర్ అన్న సినిమా తీస్తాడు. నీ కథ మంచిగా ఉన్నది. శంకర్ అన్న ఒక్కడు తీస్తేనే అవుతుందారా? అసుంటోళ్ళు మస్తు మంది రావాలి, హీరోలు రావాలి, రచయితలు రావాలి, ఎంతమంది ఉండాలి? అవార్డు పెట్టినందుకన్నా మస్తు మంది తయారవుతారక్క. అదిగా సత్తి, ఫస్ట్ ఇండస్ట్రీ మనకు కావాలి, హీరోలు కావాలి, అప్పుడు అవార్డులు ఇస్తే మంచిది. ఇప్పుడు పెట్టి మళ్ళా వాళ్ళకి ఇస్తే ఎట్లనా? తీన్మార్ ఆర్తలకు రాస్తలే డైలాగులు రాస్తారు. మళ్ళా కెమెరామెన్ ఏమో రాజేశం గారే. అక్క నా సినిమాకి వస్తుంది ఎట్లయినా ఫాలఫిట్టే అవార్డు. నీ కథ కాకుంటే నువ్వేం సినిమా తీస్తావు, ఎప్పుడు హీరో అవుతావురా? నా నెత్తి తినుడు కాకపోతే బాయికాడి కొమరాయాల బిడ్డని హీరోయిన్ గా పెట్టుకుంటాక. ఆ ఫొల్ల అయితే ఫెన్లీ భారత్లలో మస్తు డాన్స్ చేస్తుంది తీన్మార్ లేకనే. డైలాగులు కొడతారు. అయినా ఇది ఉగాది నుంచి ఇస్తారట కదరా? ఇంకా ఖరారే చేయలేదు. అయినాక నువ్వు పోదు నీకిస్తే. ఏంటి తీసేది? సినిమా తీస్తా నేను. డైలాగులు ప్రాక్టీస్ చేసుకోవాలి ముందు నేను. ఓ పిల్ల పుష్పమ్మ, ఎన్ని ఫార్లు చెప్పాలి మబ్బులో లేచిపోరమని? రేపు పొద్దుగా లేవు కోడి గుయ్యక ముందే. ఏంటిది బట్టలు ఉతికినాయి లేవా? నేను మాత్రం తానం చేస్తున్నానా? 3 దినాలు అవుతున్నది. ఊరెనక బలరబాండ కాడ బట్టలు ఉతుక్కుందాము, లేచిపోదామా నడిచిపోదామా? ఓకే డైలాగ్ కట్. అక్క ఎట్లా వచ్చింది డైలాగ్? మళ్ళీ ఏంటిది అనుకుంటున్నావు? మంచిగుంది. ఏమోరా నాయన, నీకు ఛాన్స్ ఎప్పుడు వస్తుందో ఎవరు ఇస్తారో కానీ నీకైతే ఉబ్బే ఆగుతలేదు. జిమ్ముకోవాలి రా నాయన, బొత్తం మస్తు పెరిగింది, కండలు పెంచాలి. షారూఖ్ ఖాన్ లెక్క అయితే నేను సినిమాలకు పోయినాక.